అద్వైతం అంటే అర్థం చేసుకోండి. మొన్ననేమో చెప్పాను, మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు ఇంకొక దృష్టితో మాట్లాడుతున్నా. ఏమిటంటే అది ఒక గారడీవాడు ఉన్నాడండి. ఆ గారడీవాడు గారడీ చేస్తున్నాడండి. అక్కడ 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయండి మనకు తెలియకుండా. గారడీవాడు ఒకడు, వాడి విద్య ఒకటి, అంటే వాడి శక్తి ఒకటి, గారడీ ప్రదర్శించే శక్తి ఒకటి, 2 గారడీ ఒకటి, ఎగ్జిబిషన్ 3. ఆ గారడీ ఏదో కాదు, వాడి శక్తి వ్యక్తమై కనపడితే అది గారడీ. ఆ గారడీ అవ్యక్తమైతే వాడికి శక్తి వెనక్కురా. ఆ అవ్యక్తమైన శక్తి తనదేననుకుంటే గారడీ వాడు. ఇప్పుడు ఆ గారడీ ప్రదర్శిస్తున్నప్పుడు గారడీ వాడు ఏమని చూస్తుంటాడో తెలుసా? అది తన కంటే వేరుగా లేదు అని చూస్తుంటాడు. తన శక్తే ఆ రూపంలో కనపడుతున్నది, ఆ రూపము తనకంటే భిన్నం కాదు అని అద్వైత భావంతో వాడు చూస్తుంటాడు. అంతే. కానీ గారడీ కంటే వేరుగా నేను లేదని చూడకూడదు. అర్థమైందా? నాకంటే వేరుగా గారడీ లేదనుకోవడం అద్వైతం, కానీ గారడీ కంటే వేరుగా నేను లేను అని అనుకోవడం అద్వైతం కాదు. ఏమండి అలా అనుకుంటే అని అంటారా? ఈ నేను ఇక్కడ లేకుండా పోతుంది, స్వరూపం లేకుండా పోతుంది. స్వరూపం లేకుండా పోయి ఏమవుతుందండి? గారడీ అయిపోతుంది. గారడీ వాడు గారడీ అయిపోయాడు. లేడు గారడీ వాడు చచ్చిపోయాడు. ఏం కారణం అండి? గారడీ రేపు చూపినంతసేపు చూపుతాడు, తర్వాత కనపడకుండా పోతుంది. అలాగే వీడు కూడా గారడీతో పాటు ఎగిరిపోతాడు. అర్థమైందా? గారడీ వాడికి జనన మరణాలు తప్పవు, వాడు గారడీ అయితే. గారడీ తనకంటే వేరుగా లేకపోతే గారడీ ఉన్నప్పుడు ఉంటుంది, పోయేటప్పుడు పోతుంది. వీడు మాత్రం దర్జాగా అట్లాగే కూర్చొని ఉంటాడు. ఇప్పుడు మన బతుకదే, మనం గారడీ అయిపోయాం. అంటే ఏంటి? ఈ శరీరం అనే గారడీ అయిపోయిన గారడీ వాడు నేను. అందువల్లనే జనన మరణాలు నాకు సంభవిస్తున్నాయి, దీంతో పాటు ఎగిరిపోతున్నా. నేను ఎప్పుడు తప్పించుకొని ఉండేవాడిని అంటే, నేను గారడీని చూపుతున్నాను చూస్తున్నాను అని అనుకుంటే నేను ఇది కాదు, నేను ఇక స్పెక్టేటర్ కాన్షియస్నెస్, నేను సాక్షి, అది సాక్షిని. అప్పుడు ఇది ఏ పాటు పడుతున్నా ఐ డోంట్ కేర్. అప్పటికి జనన మరణాలు ఎవరికి? నేనుకు కాదు, నాదికి. ఏమండి? ఆ నాది కూడా వాడి విభూతి అన్నారు కదా. రండి పాయింట్కు రండి. విభూతి అన్నారు కదా, అది పోయిందంటే, అది పుట్టింది పోయింది అని అంటున్నారు కదా, వాడి విభూతి మరి పుట్టి పోయిందని అంటే ఏమైనా మర్యాద అండి? మర్యాదే. ఎలాగండి? అసలు విషయం చెప్పమంటావా నీకు? నువ్వు చాలా సర్చింగ్ క్వశ్చన్ వేస్తున్నావు కాబట్టి మేము బయట పెట్టాలి. అసలు ఏమిటో తెలుసా? పరమాత్మ ఒక భాగంలో బతికుంటాడు, భయపడవు కదా, ఒక భాగంలో చచ్చిపోతాడు. ఇంకెందుకు ఊరిక గోల? జీవాత్మ గీవాత్మ ఇదంతా చేశారు మరి. పరమాత్మ కూడా అనవద్దు. ఆత్మ ఒక భాగంలో బతికుంటుంది, ఒక భాగంలో చచ్చిపోతుంది. ఈ బతికున్న భాగంతో చచ్చే భాగాన్ని చూస్తుంటుంది. దీనికి మంచి దృష్టాంతం చెప్పమంటావా? సముద్ర జలము బతికుంటుంది, తరంగాలు అవి పుట్టిపోతుంటే చూస్తుంటుంది. ఆ తరంగాలు అవి తన వైభవమే, తన విభూతే. తన విభూతి ఆ భాగంలో జనన మరణాలుగా కనిపిస్తుంటాయి దాన్ని. అయితే సముద్రమై చూడాలి. ఒకనొక తరంగమై చూసావు, నువ్వు వచ్చాయి, నువ్వు వస్తావు. యాజ్ వేవ్ నువ్వు పోవాల్సిందే, యాజ్ ఓషన్ యూ డోంట్ కమ్ అండ్ గో. ఓయమ్మా, ఇప్పుడు ఏమైందంటే హోల్సేల్గా పుడుతున్నాం, చస్తున్నాం. ఎందుకంటే మనము సముద్రం అవ్వలే ఇంతవరకు. అహం బ్రహ్మాస్మి, అది సముద్రం. మనము ప్రజ్ఞాన సాగరం అయిపోలే. సాగరమై చూస్తే బంధుమిత్రాదులనే తరంగాలు. ఇప్పుడు అర్థమైందా? ఆ శరీరాలు వస్తుంటాయి, పోతుంటాయి, అనేక మార్పులు చెందుతుంటాయి. మన శరీరాలు కూడా ఒక తరంగమే. ఎందుకంటే నువ్వు అప్పుడు శరీరం కాదు, యు ఆర్ నో లాంగర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ బాడీ, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్, యు కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, కానీ రిలీజ్డ్. అది మోక్షం. అప్పుడు నీకు మోక్షం. ముక్తావస్థలో ఉన్నావు. నువ్వు ముక్తావస్థలో నువ్వు నిలదొక్కో, నువ్వు కదిలిపోవద్దు. నువ్వు కదిలితే వచ్చేవి ఆ కదలడని సావు. నువ్వు అచలంగా ఉండు, చలనాన్ని చూస్తుండు. నువ్వు అచలమై చలనాన్ని చూస్తుండు. యాజ్ బాడీస్, యాజ్ మైండ్స్, వీఆర్ నథింగ్ బట్ వేవ్స్. దీన్ని చూస్తూ నీవు దీన్ని చూస్తుండు, నేను దీన్ని చూస్తుంటా. ఆ చూచే చూపు నీలో నాలో ఒకటే, చూపుగా ఒకటే ఉన్నది. అసలు
చూడబడే పదార్థాలు లక్షలు కోట్లున్నాయి. పరమాత్మే చూచేవాడు, చూడబడేవాడు. పోనీ కమాన్, అద్వైతం చెబుతా, అసలు అద్వైతం. పరమాత్మే ఆత్మవాడే, అనాత్మవాడే అనకపోతే అద్వైతం కాదు. అనాత్మగా చస్తాడు వాడు, ఆత్మగా బతుకుంటాడు. సరేనా? నీకు ఇష్టమేనా? అంటే వాడి పుట్టుక వాడి సావు వాడు చూస్తుంటాడు. అది పుట్టుక సావు కాదు. ఎప్పుడు నీ పుట్టుకను నీ సావును నువ్వు అబ్జర్వ్ చేస్తావో అది నీకు నీ పుట్టుక కాదు, నీ సావు కాదు, నీ దశలది. ఇప్పుడు ఎలాగైతే మన సుఖాన్ని మన దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మనము సుఖము దుఃఖము కాకుండా మనము మనంగా ఉండి అబ్బా సుఖ దుఃఖాలు అనేటువంటి వస్తువు పోతుంటే ఆగమాపయునో నిత్య తాం స్థితి స్వభారత భగవద్గీత మొత్తం ఇక్కడే ఉన్నది. ఇప్పుడు ఈ శరీరం అంతా పరమాత్మ శరీరం కాదు, విశ్వం అంతా వాడి శరీరం కాదు. విశ్వరూపం అంటే అర్థం ఏమిటి? వాడి కాస్మిక్ బాడీ, వాడు కాస్మిక్ పర్సన్. కాస్మిక్ పర్సన్ అయి కాస్మిక్ బాడీని చూడు, లెక్కలేదు వాడికి. యాజ్ కాన్షియస్నెస్ ఈ కంటిన్యూస్. కనుకనే అద్వైతం అనంటే నేను నాదివ్వడం కాదు, నాది నేనవ్వడం. అర్థమైందా? ప్రవిలాపనం ఎక్కడ జరగాలంటే నాదెంత ఆబ్జెక్ట్ అంతా సబ్జెక్టులో మెర్జ్ అవ్వాలి, కానీ సబ్జెక్ట్ అంతా పోయి ఆబ్జెక్ట్లో కాదు. సబ్జెక్ట్ అంతా ఆబ్జెక్ట్లో మెర్జ్ అవ్వడం ఇప్పుడే జరిగిందిగా. ఇప్పుడు మన సబ్జెక్టు మన ఆబ్జెక్ట్లో మెర్జ్ అయ్యి కదా మనం చూస్తున్నది పీక్కోలేక ఈ శరీరంలో నుంచి. కొత్తగా అవడం ఎందుకయ్యా? అయ్యే కూర్చోనుండి ఓ పక్క. ఇప్పుడు కొత్తగా చేయవలసింది ఆబ్జెక్టును సబ్జెక్ట్లో కలుపుకోవడం. ఎప్పుడు కలుపుకుంటావు? నీ సబ్జెక్ట్ ఆబ్జెక్టులో నుంచి బయటకు వచ్చి సర్వత్రా వ్యాపించి అప్పుడు ఆబ్జెక్టును సబ్జెక్ట్లో కలుపుకుంటుంది. ఇప్పుడు ఆ వెలుగున్నది ఆ ట్యూబ్లోనే ఉందనుకో, ట్యూబ్లోనే ఉంటే బయటికి రాలేదు, అది బంధం దానికి. దాని నుంచి బయటకు వచ్చింది, బయటకు వచ్చి ఈ హాల్ అంతా వ్యాపించింది ఆ వెలుగు. ఇప్పుడు ట్యూబ్ ఎక్కడుంది? ట్యూబ్ ఎక్కడుంది? వెలుగులోకి ట్యూబ్ వచ్చింది. అంతకుముందు ట్యూబులో వెలుగు, ఇప్పుడు వెలుగులో ట్యూబ్. ఆ వెలుగుకే జ్ఞానం వచ్చి ఆ ట్యూబ్ను చూసిందనుకో, ఎలా చూస్తుంది? తనలోనే ఇంక్లూడ్ అయినట్టు చూస్తుంది. అలాగే నా చైతన్యం బయటకు వచ్చి నా శరీరాన్ని చూసిందనుకో, ఇది ఒక ట్యూబ్. ఆ చైతన్య ప్రకాశంలో ఈ ఏదో శరీరం ఎక్కడో ఒక నల్లబూస ఎక్కడో మూలబడి ఉన్నది. కనుక ఇప్పుడు విషయం ఏమిటో తెలిసిపోయింది కదా. నేను నాదిగా దీన్ని చూడాలి, మొదటి కండిషన్. దీన్ని నేనుగా చూడకూడదు. నేనుగా చూస్తే బయటపడలేదు, అది ఒక మోక్షం. రెండవ మోక్షం ఏమిటంటే ఆ నేను సర్వత్రా వ్యాపించి ప్రతిదాన్ని దీన్ని నాదిగా ఎలా చూచిందో మొత్తం ప్రపంచాన్ని నాదిగా చూడాలి. అప్పుడు జీవభావం పోయి ఈశ్వర భావం వచ్చింది. సరే చూచావు. అందులో కూడా నాదిని తనకు అన్యంగా చూడకూడదు, కానీ నాదికి తాను అన్యమని చూస్తుండాలి. నాది నాకంటే అన్యం కాదు, నీ గారడి నా శక్తే అని గారడి వాడు అనుకోవాలి. గారడీ వాడు నేను గారడీ అయిపోవచ్చు అనుకున్నాడు, అది అద్వైతమే. గారడీ వాడు గారడీ అయిపోయినా అద్వైతమే, గారడీ వాడు అయిపోయినా అద్వైతమే. ఏ అద్వైతం తెలుసా? డిజైరబుల్. గారడీ వాడు గారడీ అయిపోతే బంధం. ఇంకా గారడీ వాడు లేడు ఇక్కడ, ఈ సీటు ఖాళీ. భగవద్గీత అదే. కృష్ణ పరమాత్మ ఆయన ఏమంటున్నాడు? అజోపిసం అవ్యయాత్మ. అంతవరకు పరమాత్మ. అజ, నేను ఇంకా జన్మించలేదు. అవ్యయ, నేను ఖర్చవలే, నేను ఖర్చవలేదు. అది ఖర్చవడం అట. అంటే గారడీ ఖర్చవడం. ఆ గారడీ వాడి శక్తి ఖర్చు అయిపోతున్నది. అయితే కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎంత ఖర్చు అవుతుంటుందో అంత ఉంటూనే ఉంటుంది వాడికి ఆ శక్తి. ఎందుకంటే అది ఆభాస కనుక. ఇప్పుడు మన ముఖం ఎన్నో అద్దాలలో చూస్తుంటుంది అనుకో, మన ముఖం ఖర్చు అయిపోయిందే. ఎంతెంత ఖర్చు అయిందని అనుకుంటున్నామో అంతంత అట్లాగే ఉన్నది ఆ ముఖం. ఇప్పుడు సముద్రం ఉన్నది, ఎన్నెన్నో తరంగాలు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నది ఆ జలం. ఎంత ఖర్చు అయిపోతున్నదో అంత మళ్ళీ ఆ తరంగం వచ్చి లోపల చేరుతున్నది. కన్సర్వేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్స్ ఎనర్జీ. ఎంత అద్భుతం అండి. లోకంలో దృష్టాంతాలు చూస్తుంటేనే థ్రిల్లింగ్గా ఉంటుంటే. అజోపి సన్నవ్యయాత్మ, అంతవరకు పరమాత్మ. భూతానాం ఈశ్వరోపి సన్, అక్కడ ఈశ్వర శబ్దం వచ్చింది. ఈ భూతాలన్నింటినీ నేను అజమాయిషి చేయాలని అని అడిగే ప్రకృతి స్వామధిష్టాయ. అప్పుడు తన శక్తి తనకు గుర్తొచ్చింది. ఓహో, నాకు శక్తి ఉందిగా అని దాన్ని దగ్గర పెట్టుకొని సంభవామి, అప్పుడు నేను గారడీ అయిపోతా. ఏమిటది? ఆత్మ మాయయ. భగవద్గీత
పరమాత్మగా ఉంటుంటే శక్తి దగ్గర పెట్టుకున్నావు, శక్తి నీలో గుప్తమై ఉన్నది. దాన్ని ప్రదర్శిస్తే ఈశ్వరుడవయ్యావు. కానీ నీకు అజమాయిషి ఉన్నది, దాని మీద కంట్రోల్ ఉంది. ఈశ్వర అంటే కంట్రోలర్, మాస్టర్ ఉంది. కంట్రోల్లో పెట్టుకుని దాన్ని ఎంత ప్రదర్శించినా నువ్వు దెబ్బతినవు. నీకు భిన్నంగా ఒకటి ఉండి దానిలో నుంచి రావడం కాదు, మళ్ళీ భిన్నంగా ఏదీ లేదు, అంతటా నీవే ఉన్నావు. కానీ ఈ నేనును కేటాయించి ఇక్కడే పెట్టుకొని నాదిని అంత దూరాన పెట్టుకొని 2 డివిజన్స్ తయారు చేసి కూర్చొని ఉన్నావు. అదే అసలు విద్యా గౌణ, ఇదే అసలు బంధం. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే రెండింటినీ కలిపేసేది. ఈ మిథ్యాత్మను గౌణాత్మను ఎలా కలుపుతావు? ఈ రెండింటినీ నాది కాదు, అప్పుడు ఈ నేను బయటపడుతుంది. ఈ నేను బయటపడక చస్తున్నది, దాన్ని ఉప్ప దిగాది, స్టకప్ అయిపోయినది. ఆ నీళ్లు పోవటంలే కాలువలో. ముందు ఆ అడ్డం తీసేయి. అదే నేతి ఉపనిషత్తు మొత్తుకోవడం, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటుంటారా? ఇది నేను కాదని అనుకోవడం, అంతేగాని నాది కాదని కాదు. నేను కాదని అనుకో. మరి నువ్వెవరు? తదేకో అవశిష్ట శివకేవలోహం. నేను ఆ శివస్వరూపం, ఈ శవస్వరూపం కాదు అని అనుకోలేవు. ఇది అనుకోలేకపోతే నా మాతా పితావా అవన్నీ గౌడాత్మలు. దేహాత్మాభిమానం ఎవడెవడికి పోలేదో వాడిని నాకు అప్పచెప్పండి. అది మీరేం చేస్తారండి? వాడికి మోక్షం అప్పుడే చెప్పకండి, ధర్మపురుషార్థం చెప్పండి. ముందు ఆ కుంకకు వాడిని మంచి పనులు చేసుకోమని చెప్పండి. కర్మయోగం, భక్తి యోగం, ఏదో ఉపాసనలు అవి చేసి వాడి పరిపాకానికి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పండి. అయ్యా వాడికి ఇప్పుడే అర్థమై సావదు. ఆఖరకు సగుణోపాసన చేయమనండి ఆ దేవుణ్ణి ఏదో ఒక రూపంలో. ఇది భగవద్గీత. భగవద్గీతలో కర్మయోగం ఎందుకు చెప్పింది, భక్తి యోగం ఎందుకు చెప్పింది, సమాధి యోగం ఎందుకు చెప్పింది అంటే ఆ భక్తి యోగం అంతా అబద్ధాలే. ఎప్పుడు అబద్ధాలు అవుతాయి? జ్ఞానయోగం దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం చెల్లు. అంతవరకు ప్రతిదీ కూడా సీరియస్ గానే చెబుతుంటాడు, సీరియస్ గానే మనం భావిస్తుండాలి. అంటే అధికారి భేదాన్ని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క సలహా ఇస్తూ వచ్చాడు పరమాత్మ. ఆయనదేం తప్పు లేదు. అందుకే ఆయన అంటాడు, ఏ యథామాం ప్రపంచంతే తాంసదైవ. ఏమి అంటి ముట్టకుండా ఎవరు నన్ను వాడు ఏది అడిగితే వాడికి అది సమాధానం ఇస్తానయ్యా, నాదేం పోయిందయ్యా. వాడు ఎందుకు అడిగాడు? జ్ఞాని దగ్గరికి వచ్చేవాడికి ఏమన్నాడు తెలుసా? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఇదిగా ఆస్థిత సహి ధర్మాత్మా మామేవా అనుత్తమాం గతిం జ్ఞానేతు ఆత్మైవ నేమతం. ఎంత పెద్ద సర్టిఫికేట్! జ్ఞాని నేనేనయ్యా, జ్ఞాని నాదిగా, నావాడు కాదు. ఈ భక్తుడు వ్యక్తుడు నావాళ్ళు. అది ఎంత మోసమని. జ్ఞాని నేనే అంటే భగవత్ స్వరూపుడే, పరమాత్మ జ్ఞాని అంటే ఏమిటి అర్థం? వాడు అన్నింటినీ కూడా ఆభాసగా తను చూస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఎలా చూస్తున్నానో వాడు అలాగే చూడడం నేర్చుకున్నాడు. అందుకని ఇప్పుడు వాడు స్టూడెంట్ కాదు, వాడు ప్రొఫెసరు, నా కొలీగు. మా స్టూడెంట్స్ మా కొలీగ్స్ అయ్యారులేండి ఒకప్పుడు. అయితే గౌరవం ఇస్తుండేవాళ్ళు అనుకోండి, కానీ కొలీగ్ వాడు క్లాసుకు వెళ్ళి పాఠం చెబుతాడు. అలాగే జ్ఞానులు మాకు కొలీగ్స్ అయ్యా అంటున్నాడు పరమాత్మ. ఏం చెబుతావు? ఇది విషయం.